కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతరంలో 4.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి పూల వర్షాన్ని కురిపించారు. అనంతరం గ్రామంలో 84 ఇండ్లను నిర్మిస్తుండటంపై పలు విమర్శలు వచ్చాయి. అయినా అనంతరంపై ఉన్నటువంటి ప్రేమతో ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించినట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో సాధ్యమైనంత ఎక్కువగా ఇండ్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా రామదాస్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రామదాస్ నాయక్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, మంగిలాల్ నాయక్, నరసింహారావు, వెంకటేశ్వర్లు, రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గిరిజన హరిజన గుడాల్లో వాడాల్లో తండల్లో గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇళ్లు ఇవ్వలేదని ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు పండగ వాతావరణంలో చేసుకుందామని చెప్పేసి వచ్చిన మా నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ప్రధానంగా అనంతరం సోదరిమణులకి సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అందరూ మాట్లాడారు, ఎండిఓ గారు మాట్లాడారు, పీడీ గారు మాట్లాడారు, మీ నాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో. ఎవరికైనా ఐడియా ఉందా? ఈరోజు గ్రామాల్లో కనపడేయాలంటే ఇందిరమ్మ ఇళ్ళే అంటే మీ అందరి సభలో మనం చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే గ్రామాల్లో, గూడాల్లో, తండాల్లో అభివృద్ధి జరుగుతుంది, అన్ని అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రాలో నష్టపోయినా, తెలంగాణలో నష్టం జరిగినా తెలంగాణ మాట ఇస్తామని మాట ఇచ్చింది. కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే వచ్చిన తెలంగాణ కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు అందించుకోవడానికి, వాళ్ళు సుఖమైన జీవితాలు గడపడానికి ఉపయోగపడ్డా తప్ప బడుగు బలహీన వర్గాలకి, దళిత సమాజానికి అన్ని రంగాల్లో మోసం చేసిందని చెప్పేసి సవినంగా మనవి చేస్తా ఉన్నా. ఇంత రాత్రి పడిన పత్రికా మిత్రులు వచ్చేందుకు వారికి ప్రత్యేకమైన నమస్కారం. గిరిజన హరిజన గుడాల్లో వాడాల్లో తండల్లో గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇళ్ళు ఇవ్వ